మీరు కూడా ఇలా ఫేషియల్ హెయిర్తో ఫేస్ మీద ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు కావాల్సింది ఒక సింపుల్ రేజర్ మాత్రమే. ఈ రేజర్ ఫేస్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడంతో పాటు మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అయితే రిమూవ్ చేసి మనకు ఒక న్యాచురల్ గ్లో అయితే ఇస్తుంది. కానీ మీ ఫేస్ని షేవ్ చేసే ముందు ఈ స్టెప్స్ కనుక ఫాలో అవ్వకపోతే మీరు కూడా ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే, లైక్ ర్యాషెస్ అండ్ స్కిన్ కట్స్ లాంటివి. ఇందులో ఫస్ట్ స్టెప్ మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ స్టెప్ అనేది మన స్కిన్ మీద ఉన్న డర్ట్ని క్లీన్ చేయడంతో పాటు మనకి ర్యాషెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీ దగ్గర ఎటువంటి మాయిశ్చరైజర్ ఉన్నా లేదంటే క్లెన్జింగ్ ఆయిల్ ఉన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర అలోవెరా జెల్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్టెప్ అనేది మనకి ఫేస్ మీద కట్స్ రాకుండా ఈజీగా షేవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రేజర్ని 45 డిగ్రీ యాంగిల్లో పెట్టి మన స్కిన్ని టైట్గా పుల్ చేసి షేవ్ చేయాలి. చూసారా నా స్కిన్ మీద ఎంత డెడ్ స్కిన్ ఉందో. ఫేస్ షేవ్ చేయడం వల్ల మనకి ఎలాంటి థిక్ హెయిర్ అనేది గ్రో అవ్వదు అనమాట. మీరు షేవ్ చేస్తే మనకు న్యాచురల్ హెయిర్ అనేది గ్రో అవుతుంది. సో మీరు థిక్ హెయిర్ వస్తుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా ఫేస్ షేవింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటా. నెక్స్ట్ నేను ఒక థిక్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నా. ఇది మనకి స్కిన్కి కావాల్సిన హైడ్రేషన్ అయితే ఇస్తుంది. అలానే మీ ఫేస్ మీద రెడ్నెస్ ఉంటే అది కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ స్కిన్ అనేది న్యాచురల్ అండ్ గ్లోయిగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్న ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ మళ్ళీ కలుద్దాం.